హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. మీరు ఎప్పుడైనా ఇది ఆలోచించారా? ఇండియా ఎక్కువగా చైనా వస్తువులను ఎందుకు కొంటుంది? ఇండియాలో తయారు కావడం లేదా? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. కరెక్ట్ గా ఆలోచిస్తే అసలు మనం ఎందుకు చైనా వస్తువును దిగుమతి చేసుకుంటున్నాం అనే దానికంటే మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం అని ఆలోచిస్తే దానికి సింపుల్ గా ఒకటే సమాధానం. చైనాకు ఉన్న ముందు చూపు, ప్లానింగ్, కష్టపడాలి అన్న తపన మన దగ్గర లేదు. అంతగనంగా చైనా ఇక్కడ పొడుస్తుంది ఏంటి అనంటే మనకు వారి నుంచి ఎగుమతి చేస్తున్న వస్తువులు ఏంటని చూస్తే టెలికాం గేర్స్, మెషినరీ, ఎలక్ట్రానిక్స్. 15 ఏళ్ల క్రితం మనం వారి నుంచి కేవలం 21% వస్తువులు మాత్రమే దిగుమతి చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అది 30% పెరిగింది. అంటే దాదాపు 9% పెరిగింది. మనము చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న రకరకాల ముడి సరుకు ఖరీదు $385 బిలియన్. 2022లో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ లాంటి పరికరాలు దాదాపు మనం $4 బిలియన్ వరకు వారి దగ్గర కొనుక్కుంటాము. దేని వలన? మన దగ్గర ఆ ఫ్యాక్టరీస్ కానీ సదుపాయాలు కానీ లేవు. అంతేకాకుండా ఆ ఎలక్ట్రానిక్స్ తయారు చేయడానికి పేటెంట్ రైట్స్ కావాలి. అలాంటివి చైనా దగ్గర 8 లక్షల పేటెంట్స్ ఉన్నాయి. చైనా ఫ్యాక్టరీలు యావత్ ప్రపంచానికి 28% వస్తువులను ఎగుమతి చేస్తుంది. చైనా వారు వేరే దేశాలకు పరికరాలు అమ్మాల్సి వస్తే ఈ సైజులో, ఈ షేప్ లో కావాలంటే వారు తయారు చేయగలరు. అంతేకాకుండా చాలా త్వరగా చేయగలరు. అందుకే చైనా కాకుండా వేరే వారు ఆ స్థానాన్ని తీసుకోవడం అంత సులువు కాదు. చైనాలో తయారయ్యే ఖర్చు చాలా తక్కువ. అందువల్ల మనకు తక్కువ ధరలో ముడి సరుకు దొరుకుతుంది. ఉదాహరణకు మెడిసిన్ తయారు చేయడానికి ఏపీఐలు కావాలి. అది మనకు చైనా వాళ్ళే ఇస్తారు. ముఖ్యంగా వీటి తయారీకి అయ్యే ముడి సరుకు, కరెంట్, లేబర్ మరియు ఇతర ఖర్చులు కలిపి ఇండియాలో మందుల తయారీకి ఎక్కువ ఖర్చు అవుతుంది. అదే చైనా చాలా తక్కువ ధరకు మెడిసిన్ అమ్ముతుంది. అయితే ఇప్పుడు పరిస్థితి కొద్ది మారుతుంది. భారత్ చిన్నగా పుంజుకుంటుంది. చైనాలో 12 గంటలు లేబర్ పనిచేయాలి. ఇండియాలో అంత కఠినమైన లేబర్ నియమాలు లేవు. అందువల్ల ఉత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉంది. భవిష్యత్తులో ఇండియా చైనాని దాటాలి అంటే ఇండియాలో ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ రావాలి. ఇండస్ట్రియల్ ఎంటర్ప్రైనర్స్ ముందుకు రావాలి. ప్రభుత్వం పరిశ్రమలకు మద్దతు ఇవ్వాలి. చైనా మీద ఆధారపడకుండా ముడి సరుకు స్వయంగా ఉత్పత్తి చేయాలి. ఇది సాధ్యమవటానికి కనీసం 25 నుంచి 30 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. దానివల్ల ఇండియాలో ఉన్న ప్రధాన సమస్యలు: ట్యాక్స్ కట్టేవారు ఇండియాలో కేవలం 4.8%, యువతలో 6.3% మాత్రమే ట్యాక్స్ కడుతున్నారు. అన్ని ఉచితంగా కావాలని కోరుకునే వారు 80% కంటే ఎక్కువే. మనకు భూమి, వనరులు అన్ని ఉన్నా పని చేయాలనే తపన తక్కువగా ఉంది. ఇలా ఉచిత కార్యక్రమాలకు ఎక్కువ మొగ్గు చూపితే చైనా మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఇంకా పెరుగుతుంది. దీనివల్ల భవిష్యత్తులో ఇండియా చైనా మధ్య ఎగుమతులు, దిగుమతుల విషయంలో చైనా మరింత పెత్తనం చెలాయిస్తుంది. భారతదేశం ముందుకు రావాలంటే సమర్థమైన యువత, పరిశ్రమలకు మద్దతుగా పనిచేసే ప్రభుత్వం, దేశభక్తి గల వ్యాపారవేత్తలు అవసరం. మనమే మారాలి. మనమే భారతదేశాన్ని ముందుకు నడిపించాలి. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే ఏఎన్ఆర్ స్టూడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.